హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడిగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 10,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% per annum ఫర్ 2 years. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనకి 2 yearsకి 4% ఇచ్చారు. 4 × 4 16. సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, 16 ఎలా వచ్చింది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 4%. ఫస్ట్ ఇయర్కి 4% అండ్ సెకండ్ ఇయర్కి 4%. సో నేను ఇక్కడ 100 రూపీస్ ప్రిన్సిపల్ అనుకుంటున్నాను. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 4 + 4 ఎంత? 08. సో 100 రూపీస్ పైన 8 రూపీస్ అనేది మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇయర్కి 4, సెకండ్ ఇయర్కి 4 రూపీస్. సో 4 + 4 08. వడ్డీ మీద వడ్డీ కాబట్టి 4 × 4 = 60. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 100 రూపీస్ పైన 8 రూపీస్ 16 పైస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ మనకి ఎంత వస్తుంది? 16 పైస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో 100 రూపీస్కి 16 పైస్ అయితే మనకి 10,000 రూపీస్ అడిగారు. సో 16 రూపీస్ అనేది మనకి వాటి మధ్య డిఫరెన్స్ అవుతుంది. సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.